నేటి ధ్యానాంశము నా దాగు చోటు. దావీదు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆయన ఆరాధించేటప్పుడు అనేక విధములుగా ఆయన దేవుణ్ణి పోలుస్తూ, దేవుణ్ణి ఊహించుకుంటూ, లేకపోతే అనేక విధములుగా దేవుణ్ణి ఆయన స్మరిస్తూ దేవుణ్ణి స్తుతించినట్లుగా, కీర్తించినట్లుగా, కొనియాడినట్లుగా మనకు కనిపిస్తుంది. 32వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుణ్ణి ఈ విధముగా స్తుతిస్తూ ఉన్నాడు. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దావీదు భక్తుని అనుభవం ఏంటంటే దేవుడు నా దాగు చోటు అన్నటువంటి అనుభవాన్ని దావీదు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దావీదు భక్తుని జీవితంలో ఆయన ఒక రాజు అయినప్పటికీ, ఇజ్రాయేలు అన్నటువంటి ఒక గొప్ప దేశానికి, ఒక గొప్ప రాజ్యమునకు ఆయన రాజుగా ఉంటున్నప్పటికీ ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన అనేక సందర్భాల్లో అనేక చోట్ల దాగుకొనినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఈ యొక్క దావీదు జీవితంలో ఆయన ఎప్పుడు దాక్కున్నాడు చెప్పండి? గుర్తుందా ఎవరికైనా? దావీదు దాక్కున్నటువంటి సందర్భాలు, మనం దాక్కున్న సందర్భాలు మనకు బాగా తెలుసు. ఎవరైనా దాక్కున్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు? దావీదు కొడుకు అబ్షాలోము దావీదును తరిమినప్పుడు దావీదు దాక్కున్నటువంటి సందర్భం ఉంది. సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఆయన దాక్కున్నటువంటి సందర్భం ఉంది. ఆయన తన జీవితంలో ప్రాక్టికల్గా అనేక సందర్భాల్లో అనేక స్థలాల్లో దాక్కున్నాడు. సౌలు తరిమినప్పుడు ఆయన దాక్కోవడానికి అతని కుమారుడైనటువంటి, అంటే సౌలు కుమారుడైనటువంటి ఎవరు సాయం చేశారు? దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరు? ఫేస్బుక్ వచ్చి ఫ్రెండ్స్ అంటే వాల్యూ పోయింది. ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేసుకోవడం, ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవడం. దావీదును ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. ఈ యొక్క యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. సో సౌలేమో దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు. అయితే అతని కుమారుడైనటువంటి యోనాతాను ఏం చేస్తున్నాడంటే దావీదుపై దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకము ఉండడం గమనించి ఈ యొక్క దావీదు అతని తండ్రి అయినటువంటి సౌలు చేతిలో నుండి తప్పించబడ్డానికి యోనాతాను సహాయం చేశాడు. ఒకసారి ఏమైందంటే దావీదును చంపాలని యొక్క సౌలు చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉండడం ఈ యొక్క యోనాతాను గమనించాడు. కాబట్టి యోనాతానుకు దావీదు ప్రాణ స్నేహితుడు కాబట్టి దావీదు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక ఒప్పందం చేశాడు. ఏంటంటే, ఇదిగో దావీదు నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, అది అతనికి మంచిది కాదు, అతని కుటుంబానికి మంచిది కాదు, అంటే నాకు నా సంతానానికి కూడా ఇది మంచిది కాదు. ఎందుకంటే దేవుణ్ణి నేర్పరచుకున్నాడు, దేవుణ్ణి అభిషేకించాడు, దేవుని కృప నీ యొక్క జీవితంపై ఉండడం మేము చూస్తున్నాం. అయితే మా తండ్రి అసూయ చేత దానిని ఓర్చుకోలేక నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నా తండ్రి అయినటువంటి సౌలు రాజు నుండి నేను నిన్ను తప్పిస్తాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో పలాని పొలములో కొండ దగ్గర దాక్కోమని చెప్పాడు. దావీదు దాక్కున్నటువంటి ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా. కాబట్టి ఈ యొక్క దావీదు యోనాతాను ఇచ్చినటువంటి ఆలోచన మేరకు పొలంలో దాక్కున్నాడు. ఇదిగో ఈ యొక్క పొలంలో నువ్వు దాక్కున్నావు కదా, నేను వచ్చి 3 సార్లు బాణాలు విసురుతాను.
నా పనివాణిని పంపిస్తాను. ఒకవేళ నా పనివానితో నీ ప్రక్కన బాణములు పడ్డాయి, వాటిని తీసుకొని రమ్మని చెప్తే నా తండ్రి ఇంక నిన్ను చంపడు, అతడు మనసు మార్చుకున్నాడు అని నీవు గ్రహించి నీవు తిరిగి ఇంటికి రావచ్చు. ఒకవేళ లేదు, నా తండ్రి ఇంకా నిన్ను చంపాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే నేను నా పనివానితో ఏం చెప్తానంటే, నేను విసిరినటువంటి బాణములు నీకు అవతల పడ్డాయి కాబట్టి అవతల నుంచి తీసుకొని రమ్మని చెప్తానని ఒక సూచన ఇచ్చాడు. దావీదు ఆ విధంగా దాక్కున్నప్పుడు ఈ యొక్క దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను ఆయన వచ్చి బాణాలు విసిరాడు. విసిరి అతని పనివానితో ఏం చెప్పాడంటే, బాణములు అవతల పడ్డాయి, అవతలి బాణాలను తీసుకొని రమ్మని చెప్పాడు. దాన్ని అర్థం చేసుకున్నాడు దావీదు. అంటే ఇంకా సౌలు చంపాలని ఆ రీతిగా దావీదు ఆ యొక్క బండ దగ్గర దాక్కోవడం, ఆయన కొండల్లో దాక్కోవడం, గృహల్లో దాక్కోవడం అన్నటువంటిది ఆయన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన అనుభవం ఏంటంటే, ఆయన కొండల్లో దాక్కున్నాడు, గృహల్లో దాక్కున్నాడు, అడవుల్లో దాక్కున్నాడు, లోయల్లో దాక్కున్నాడు. అయితే ఈ దాగు చోట్లన్నిటిలో కూడా ఆయన దాక్కున్నప్పటికి కూడా ఆయన్ను కాపాడింది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నేను ఎక్కడ దాక్కున్నా, నా పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు నా మీదకి వచ్చినా నన్ను కాపాడింది, నన్ను రక్షించింది, నన్ను తప్పించింది ఎవరంటే నా దేవుడు మాత్రమే. కాబట్టి నా దాగు చోటు నీవే అని ఆయన దేవుడిని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? నా దాగుచోటు నీవే ప్రభువా అన్నటువంటి అనుభవం మనకుందా? అసలు మనం దేవుని దగ్గర దాక్కున్నటువంటి అనుభవం ఉందా అని ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ యొక్క దాగులాట అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే, మనిషి ఎప్పుడు దాక్కోవడం ప్రారంభించాడంటే, ఆదికాండంలో ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఈ యొక్క ఆటను ప్రారంభించారు. హైడ్ అండ్ సీక్ గేమ్ అందరికీ తెలుసా? ఏమంటారు తెలుగులో? దాగుడు మూతలు. సో ఈ ఆట అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే, ఆదికాండంలో ఏదెను తోటలో ఆదాము హవ్వల మధ్య ప్రారంభమైంది. ఇప్పటికి కూడా పిల్లలు ఎంతో టెక్నాలజీ పెరిగి, ఎన్నో స్మార్ట్ ఫోన్స్ వచ్చినా, ఎన్నో గేమ్స్ వచ్చినా ఇప్పటికీ ఆట ఆడుతూనే ఉంటారు. దాగుడు మూతలాట, హైడ్ అండ్ సీక్ గేమ్. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలు, చూసారా? ఆదాము హవ్వలు మొట్టమొదటిగా దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? ఎక్కడ? తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఇప్పటికీ మనిషి అదే ఆట ఆడుతున్నాడు. దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి చెట్ల మధ్య మనిషి దాక్కుంటూనే ఉన్నాడు. కారణం ఏంటంటే మనిషి చేసినటువంటి పాపం. ఈ సమయమందు ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడ దాక్కుంటూ ఉన్నాం? ఎవరి కోసం దాక్కుంటూ ఉన్నాం? దేవునిలో దాక్కుంటూ ఉన్నామా? దేవునికి కనిపించకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం దాక్కుంటూ ఉన్నామా? ఆదాము హవ్వలైతే చెట్ల మధ్యలో దాక్కున్నారు. దేవునికి మరుగైపోవాలని వారు అనుకున్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపము కారణం. దావీదు భక్తుడు ఈ లోక సంబంధమైనటువంటి చెట్ల నుండి దేవునిలో దాక్కుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధంగా జీవితాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి పాపం మనలో ఉన్నట్లయితే, పాపం మనం చేస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడు మనము దేవునికి వ్యతిరేకముగా, దేవుని నుండి వేరై మనం ఈ లోక సంబంధమైనటువంటి చెట్ల మధ్యలో దాక్కుంటూ ఉంటాం. అలాంటి స్థితిని మనం కలిగినప్పుడు దావీదులాగా నా దాగుచోటు నీవే అని మనం దేవుని స్తుతించలేం.
దావీదు భక్తుని జీవితంలో ఆయన అనేక విధాలుగా దేవుణ్ణి స్తుతించాడు. నా దాగు చోటు అన్నాడు, నా కొండ అన్నాడు, నా కోట అన్నాడు, నా ఆశ్రయ దుర్గం అన్నాడు, నా కేడం అన్నాడు. అంటే ఆయన జీవితంలో ఆయన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఏ సందర్భాల్లో దాక్కున్నాడో, ఏ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడో వాటిని ఆత్మ సంబంధంగా ఆయన చూచినప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే, ఆ కొండ కాదు నన్ను కాపాడింది, ఆ కోట కాదు నన్ను కాపాడింది, ఆ ఆశ్రయ దుర్గము కాదు నన్ను రక్షించింది, ఆ యొక్క అరణ్యమో లోయో కాదు నన్ను ప్రాణం నుండి తప్పించింది, నన్ను తప్పించింది నా సజీవుడైనటువంటి దేవుడు. అందుకే ఆయన, నా దేవా నీవే నా కాపరి, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా రక్షణ, నీవే నా శృంగము అని అనేక విధాలుగా దేవుణ్ణి పోలుస్తూ ఆయన దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆరాధించగలిగాడు. వాడు మన జీవితంలో కూడా దావీదు వలె మనము దేవుణ్ణి స్తుతించాలన్నా ఆరాధించాలన్నా మన జీవితంలో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను చదివాను కాబట్టి పాస్ అయ్యాను అనుకుంటాం, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, నేను చక్కగా నా జీవితాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఈ మేలు జరిగింది అనుకుంటాం. అఫ్కోర్స్ అవన్నీ కూడా ఒక కారణమై ఉండొచ్చు. అయితే నీవు ఆ విధంగా జీవించడానికి కూడా సహాయం చేసింది ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ యొక్క కొండలో దాక్కోవడానికి దేవుడు సహాయం చేయడం దావీదు గుర్తించాడు కాబట్టి ఆయన నా కొండ, నా కోట అని దేవుని స్తుతించగలిగాడు. అప్పుడు మన జీవితంలో మనం ఏం గుర్తుంచుకోవాలంటే, నీవు ఏ సహాయాన్ని పొందుకున్నా, నీ జీవితంలో ఏ మేలు కలిగినా, ఏ దీవెనను నీ జీవితంలో నీవు కలిగి ఉన్నా దానికి మూల కారణము దేవుడు అన్నటువంటి దాన్ని నీవు మర్చిపోకూడదు. మనుషులను ఉపయోగించి దేవుడు మనకు సహాయం చేయొచ్చు. నీ యొక్క జ్ఞానము నీవు మంచిగా జీవించడానికి సహాయము చేయవచ్చు. అయితే వాటన్నిటికీ కూడా మూల కారణము దేవుడు అన్నటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. సరే, మనము ఇంకా దావీదు భక్తుని జీవితంలో ఆయన దేవుని దగ్గర దాక్కున్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును, నీ రెక్కల చాటున దాగుకొందును. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఆయనకి అర్థమైంది ఈ కొండలు, కోటలు, లోయలు, అరణ్యాలు ఇవి కాదు నన్ను కాపాడింది, ఇవి కాదు నన్ను తప్పించింది. కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను కాపాడాడు అని ఆయన ఏమంటున్నాడంటే, నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను ప్రభువా అని ఆయన దేవునితో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దేవుని రెక్కల చాటున దాక్కున్నటువంటి అనుభవం మనకుందా? తప్పు చేసినటువంటి వారందరూ కూడా, పాపం చేసినటువంటి వారందరూ కూడా దాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను దాక్కున్నాను, మీరు దాక్కున్నారు. పైకి చెప్పుకోకపోవచ్చు, కానీ మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలా దాక్కున్నామో మనకు తెలుస్తుంది. వ్యభిచారం చేసినటువంటి వారైతే వారు చేసినటువంటి ఆ యొక్క పాపము బయటికి రాకుండా దాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అబద్ధాలు చెప్పినప్పుడు దాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మోసం చేసినప్పుడు దాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మనిషి కూడా పాపము చేసినప్పుడు దాగుకొనే ఉంటాడు. ఎందుకంటే అది ఆ యొక్క ఏదెను తోటలో ఆది కాండములోనే అది రుజువు అయిపోయింది. మనుష్యులు పాపం చేసినప్పుడు భయపడి దాగుకున్నారు. దాక్కోవడం అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ప్రాక్టికల్గా కూడా మనిషి పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దాక్కుంటాడు. అయితే ఆత్మీయ జీవితంలో ఒక మనిషి ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎలా దాక్కుంటాడంటే, పాపంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నీవు సమీపించలేవు. ఒకవేళ మందిరానికి రావాలా అన్నటువంటి ఆసక్తి నీలో తగ్గిపోతూ ఉంటే దానికి కారణం ఏంటంటే, నీవు దేవుని నుండి దాక్కుంటూ ఉన్నావు. ఆ యొక్క దాగులాటకు కారణం ఏంటంటే, నీవు ఎక్కడో పాపంలో జీవిస్తూ ఉన్నావు. నీవు పాపం చేస్తూ పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తే వీలు కాదు. నీవు అబద్ధాలు చెబుతూ సత్యాన్ని అనుసరించాలంటే వీలు కాదు. మోసం చేస్తూ చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలంటే వీలు కాదు. కాబట్టి నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు దూరముగా దాక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రభువా నేను నీ రెక్కల చాటున దాక్కునేటువంటి
కృపను నాకు దయచేయండి. ఎందుకంటే దావీదు భక్తుని జీవితంలో దేవుని రెక్కల చాటున దాక్కుంటే, దేవుణ్ణే మన జీవితాల్లో దాగు చోటుగా ఉంచుకోగలిగితే జరిగేటువంటి ప్రయోజనాలను ఆయన చూశాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే చూడండి, 27వ కీర్తన 5వ వచనంలో ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. కీర్తనలు 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి ఇప్పుడు దావీదు భక్తుని జీవితంలో ఆయనకు ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటంటే దేవుడు నన్ను దాచుతాడు. ఎప్పుడంటే ఆపత్కాలంలో దేవుడు నన్ను దాచుతాడు. మన జీవితంలో మనం ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏంటంటే మనిషి జీవితంలో అనేక కాలాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మన జీవితం ఒకేలాగుంటుందని మనం అనుకోకూడదు. మనిషి లక్షణం ఏంటంటే ఒక సమస్య నుండి దేవుడు విడిపిస్తే నా సమస్యలన్నీ తీరిపోయాయి కాబట్టి ఇక నాకేమీ కూడా సమస్య లేదు, కాబట్టి ఇక దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటాడు. నేను ఈ పరీక్షలో పాస్ అయితే చాలు, పాస్ అయ్యే వరకే దేవుని సహాయాన్ని మనిషి కోరుకుంటాడు. పాస్ అయిన తర్వాత దేవుని వదిలిపెడతాడు. వివాహం జరిగితే చాలనుకుంటాడు, జరిగిన తర్వాత దేవుడు వద్దనుకుంటాడు. మంచిదే, దేవుడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన మొరను వింటాడు, మనకు సహాయం చేస్తాడు. అయితే మన జీవితంలో ఏమి గుర్తించాలంటే, ఏ విధముగా అయితే ఈ యొక్క లోకంలో లేకపోతే ఈ యొక్క సృష్టిలో కాలాలు ఉన్నాయో, సీజన్స్ ఉన్నాయో, అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సీజన్స్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఏమేమి కాలాలు ఉన్నాయి చెప్పండి? సీజన్స్ ఏమున్నాయి? సమ్మర్ సీజన్ ఉంది, వింటర్ సీజన్ ఉంది, ఇంకా రైనీ సీజను, ఇంకా స్ప్రింగ్ సీజను, అంటే వర్షాకాలము, ఎండాకాలము, వసంతకాలము, ఇలాంటి కాలాలు దేవుడు నిర్ణయించాడు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కాలాలు ఉన్నాయి. ఆ కాలాలను గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తోంది. కష్టకాలం అని ఒకటి ఉంది. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారి మొర ఆలకించను. ఆపత్కాలం అన్నటువంటిది ఉంది, మంచి కాలం అన్నటువంటిది ఉంది, చీకటి గడియలు అన్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. కాబట్టి ఏదో ఈ సమస్య అయిపోయింది కదా, ఇంకా దేవుడు వద్దు అనుకునేదానికి వీల్లేదు. ఈ సంవత్సరం ఎండాకాలం అయిపోయింది కదా అనుకుంటే మళ్ళా వచ్చే సంవత్సరం ఎండాకాలం వస్తుంది. ఈ సంవత్సరంతో ఎండాకాలం ముగించిపోయేటువంటిది కాదు. ఈ కష్టంతో నీ యొక్క కష్టాలు తీరిపోవు. ఈ యొక్క ఆపద నుండి తప్పించబడినంత మాత్రాన ఇంకొక ఆపద నీకు సంభవించదని కాదు. దావీదు భక్తుని జీవితంలో సౌలు చేతిలో నుండి తప్పించబడినటువంటి దావీదు అతని కుమారుడైనటువంటి అబ్షాలోము చేతిలో నుండి కూడా తప్పించాల్సి వచ్చింది. సౌలుని బట్టి దాక్కున్నటువంటి దావీదు అతని శత్రువులను బట్టి, అతని కుమారుని బట్టి కూడా దాక్కోవాల్సి వచ్చింది. కాబట్టి నీ సమస్య ఇంతటితో ముగించబడదు. నీ ఆపద అన్నటువంటిది ఇంతతో తరిగిపోయేటువంటిది కాదు. నీ జీవితంలో కొన్ని కాలాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కాలంలో, ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే ఆయన రెక్కల కింద దాక్కునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఇంకా దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆయన 2 ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ ప్రార్థనలు మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉండాలి. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన కీర్తనల గ్రంథం 17వ కీర్తన 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. చూడండి, నా దాగుచోటు అని దేవుణ్ణి స్తుతించేటువంటి దావీదు దేవుడు నన్ను దాచుతాడు అన్న కాన్ఫిడెన్స్తో చెప్పాడు.
ఆయన నన్ను దాచాడు అని చెప్తున్నాడు, నేను దాక్కుంటాను అంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను దాచుము అని ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని దాచినటువంటి సందర్భాలు చాలా మనకు కనిపిస్తాయి. అయితే మనం వాటిని గుర్తించం. దావీదు దాన్ని గుర్తించాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా శత్రువుల నుండి నీవు నన్ను దాచు. నన్ను నేను దాచుకోలేను. నన్ను నేను దాచుకుంటే కొండల్లోకో గృహంలోనకో వెళ్తా. అంత మాత్రాన శత్రువులాడికి రాలేదా అంటే, దావీదు ఏ కొండలో ఉన్నారో ఆ కొండ దగ్గరికి శత్రువులు వచ్చారు. దావీదు ఏ లోయలో అయితే దాక్కున్నాడో ఆ లోయ దగ్గరికి శత్రువులు వచ్చారు. ఆయన పలాని దగ్గర దాక్కుంటే అక్కడ ఉన్నటువంటి మనుషులే పలాని దగ్గర దాక్కున్నారని అతని శత్రువు అయినటువంటి సౌలుతో చెప్పారు. నీవు దాక్కున్నంత మాత్రాన నీ సమస్యకు పరిష్కారం కాదు. నీవు పాపంలో ఉంటూ దేవుని మందిరానికి రాకుండా ఉండడం అన్నటువంటిది సొల్యూషన్ కాదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో తాత్కాలికంగా దాక్కుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అన్నటువంటిది దేవుని చిత్తము కానే కాదు. 64వ కీర్తన 2వ వచనం, కీడు చేయువారి కుట్ర నుండి, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము, నన్ను దాచుము. దావీదు జీవితంలో ఒకటి అర్థమైంది. ఏంటంటే, సౌలే కాదు, అతని కుమారుడైనటువంటి అబ్షాలోమే కాదు, చాలామంది ఈ లోకంలో కీడు చెయ్యాలా అన్నటువంటి కుట్రను కలిగి ఆ కుట్రలోనికి దావీదును దించాలని ప్రయత్నం చేయడం దావీదు గుర్తించాడు. చాలామంది దుష్క్రియలు చేసేటువంటి వారు దావీదును దేవునికి ఇష్టం లేనటువంటి దుష్కార్యములు చేయడానికి ప్రేరేపించడం, ప్రలోభ పెట్టడం దావీదు జీవితంలో గుర్తించాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, కీడు చేయువారి నుండి, దుష్కార్యములు చేయువారి నుండి నన్ను దాచుము అన్నటువంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కీడు చేసేటువంటి వారి నుండి, దుష్కార్యములు చేసేటువంటి వారి నుండి మనల్ని దాచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదయకాల సమయం ముందు మనం వాటిని జ్ఞాపకం చేసుకుందామా? ఈ లోకంలో కీడు చేయాలని ఎంతోమంది మన పట్ల ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ మనకు తెలియకుండానే దేవుడు మనల్ని దాచాడు. హల్లెలూయా. ఎలా అని మనం ప్రశ్నించుకుంటే, ఈ ఉదయకాల సమయం ముందు నీవు నీ ఇంటి నుండో, నీ యొక్క హాస్టల్ నుండో, నీ యొక్క స్కూల్ నుండో, కాలేజీ నుండో నీవు బయలుదేరి వచ్చేటప్పుడు క్షేమంగా తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చొనగలిగావంటే దేవుడు నిన్ను దాచాడు. హల్లెలూయా. ఒకవేళ కీడు చేసేటువంటి వాడు నీకు ఎదురుగా వచ్చి ఉంటే, ఒకవేళ నీవు మరణించేటువంటి వాడివేమో, ఒకవేళ నీకు ఆపద సంభవించి ఉండేటువంటిదేమో, నీ అనుదిన జీవితంలో నీవు క్షేమంగా బయటికి వెళ్ళి తిరిగి ఇంట్లోనికి వస్తున్నావంటే అనేక మంది దుష్కార్యాలు చేసేటువంటి వారి నుండి దేవుడు నిన్ను కాపాడాడు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. దేవుడు నిన్ను దాచాడు అని నీవు గుర్తించాలి. దేవుడు నిన్ను అనేక ఆపదల నుండి తప్పించాడు, అనేక అపాయముల నుండి దేవుడు నిన్ను కాపాడాడు. ఎలా దేవుడు నిన్ను కాపాడాడు, ఎలా దేవుడు నిన్ను రక్షించాడు, ఎలా దేవుడు నిన్ను తప్పించాడంటే దేవుడు నిన్ను దాచాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఒకసారి ఉదయకాల సమయం ముందు మనము మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందామా? ప్రభా, నా దాగుచోటు నీవే నాయనా. అవును, నా జీవితాల్లో ఎన్నిసార్లు నీవు నన్ను దాచిపెట్టావు. ఈ లోకము కీడు చేయాలనుకునింది, అనేక మంది దుష్కార్యములోనికి నన్ను నడిపించాలనుకున్నారు. అయితే నీవు నన్ను దాచావు, నన్ను క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచావు. అనేక ఆపదల నుండి నువ్వు నన్ను తప్పించావు ప్రభువా. అనేకమైనటువంటి సమస్యల నుండి నీవు నన్ను రక్షించావు, అనేక బాధల నుండి నన్ను విడిపించావు. అయితే వెనుక నీవు నన్ను దాచినటువంటి హస్తము ఉంది ప్రభువా అని మనము దేవుణ్ణి స్తుతిస్తే దావీదు లాంటి చక్కటి జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామం వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా దాగు చోటుగా మీరు ఉంచున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో అనేక సార్లు మీరు మమ్మల్ని దాచిపెట్టారు, దాన్ని మేము గ్రహించలేకపోయాం ప్రభువా. కీడు చేసేటువంటి ఈ లోకపు కుట్ర నుండి మమ్మల్ని దాచిన దేవా మీకు స్తోత్రాలు నాయనా.
ఒకవేళ మీరు ఆ యొక్క కీడు నుండి మమ్మల్ని దాచుకుండా ఉంటే ఎప్పుడో మరణించవలసినటువంటి వారం, ఎప్పుడో ఆ యొక్క పాపములో ఆపదలో చిక్కుకొనవలసినటువంటి వారం ప్రభువా. అయితే మీకు స్తోత్రాలు. అనేకమైనటువంటి దుష్కార్యములు చేయి మనుషుల నుండి మీరు మమ్మల్ని దాచినటువంటి దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని దాచి నేటికి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నోటితో మా యొక్క ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.